రవ్వే కదూ? జయ, నిజం చెప్పు, నువ్వు రవ్వే కదూ? మా కుటుంబాన్ని అధోగతి పాలు చేసి పారిపోయిన రవివి నువ్వే కదూ? జయ, కానీ ఇంకేం చెప్పకు. మా నాన్నగారి కళ్ళు పోగొట్టి మా బ్రతుకుల్లో చిచ్చు పెట్టి చీకటి చేసిన నువ్వు ఇంకా ఏం సాధించాలని వచ్చావు? ఎంతమంది ఏడుస్తుంటే చూడాలని వచ్చావు? జయ, నేను చెప్పేది విను. ఇంకా ఏమిటి వినేది? నిజంగా నువ్వు మాకు సహాయం చేయాలని వచ్చిన మనిషివే అయితే ఈ నిజం ఇంతకాలం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? అవునులే, అది తెలిస్తే నిన్ను అసహించుకుంటావని, ద్వేషిస్తావని, దూషిస్తావని చెప్పకుండా దాచావు, అంతే కదా? రాజా పేరుతో మంచివాళ్లా నటిస్తూ అడగకపోయినా ఉపకారం చేస్తూ మా అభిమానం, అనురాగం సంపాదించాలని ఎత్తువేశావు. నా అదృష్టం బాగుండబట్టి ఇప్పటికైనా నువ్వెవరో నాకు తెలిసింది. ఇప్పుడిప్పుడే నా మనసులో నీ మీద పెరిగే ప్రేమని, అనురాగాన్ని ఈ క్షణంలోనే చెరిపేశాను. నీలాంటి దుర్మార్గుడికి నా మనసులోనే కాదు, నా ఇంట్లో కూడా స్థానం లేదు. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. జయ, వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. ఇన్నేళ్ళు నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఎడారి లాంటి బ్రతుకులు అనాథగా బ్రతికిన నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. కాకపోతే వెళ్లే ముందు అసలు జరిగింది ఏమిటో నీకు చెప్పి మరీ వెళ్తాను. గదిలోంచి కదేవా కాళ్ళు వెరగొట్టేస్తాను. నీ తెలీదు, నువ్వు మాట్లాడిస్తారట. ఈ రోజంతా వాడికి కూడు నీళ్ళు ఇవ్వద్దు, అప్పుడు కానీ వెతకు బుద్ధి రాదు. పాపం జైకి ఎలా ఉందో, మందేసుకుందో లేదో ఓసారి వెళ్ళి చూసి రావాలి. జయ, నా మీద కోపం వచ్చిందా? ప్లీజ్ జయ, నేను నిన్ను తొయ్యలేదు. జయ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చేసింది చాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు అక్కడికి? ఆ చచ్చిందో నువ్వు చూద్దావునా? వెనుక నుంచి అంకుల్, మళ్ళీ అడుగు పెట్టేవాడు కాళ్ళు కొడతాను. అంకుల్, అంకుల్, వెళ్ళు. ఓ సింతేనా? నేనైతే ఎంత బాగా కొడతానో తెలుసా? అయితే ఈసారి చూడు. ఏమండి? రవి, ఆగు! రవి! ఇప్పుడు చెప్పు జయ, నువ్వు నమ్ముతున్నట్టు నేను కావాలనే మీ కుటుంబానికి అన్యాయం చేశానంటావా? చెప్పు జయ, చెప్పు. ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదనుకుంటాను. జీవితంలో ఏ ప్రేమకు నోచుకుని మనిషిని కనీసం నాకు ఇష్టమైన నీకైనా దగ్గర అవ్వాలనుకున్నాను. ఆ అదృష్టం కూడా లేదని అర్థమవుతుంది. పూజించే దేవతే శపిస్తే భక్తుడికి ఇంకా దిక్కెవరు? వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. జయ, నాన్న, నాకు చూపొచ్చిందమ్మా, చూపొచ్చింది. నాన్న, మిమ్మల్ని మళ్ళీ అన్నాళ్ళకు చూడగలుగుతున్నానమ్మా. డాక్టర్ గారు, మీకు కృతజ్ఞతగా ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేను. అమ్మా జయ, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది కనుక నిజం నీకు చెప్పడంలో తప్పులేదనుకుంటాను. నిజమా? ఏమిటి డాక్టర్ గారు అది? నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదమ్మా, రాజాకి. అవునమ్మా, నీకు అబద్ధం చెప్పమని ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా అతనే భరించి మీ నాన్నగారికి చూపు రావడానికి కారకుడయ్యాడు. ఏమిటి? నీకు దేవి ఫైనాన్సింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? నిజంగా నాన్నయ్య? అబద్ధం నేను చెప్పొచ్చేమో గానీ నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పదుగా జయ. మరి నువ్వు బిఎస్సీ పాస్ అవ్వలేదు కదా? అది 6 నెలల కిందట మాట. మొన్న సెప్టెంబర్లో నేను పరీక్షకి వెళ్ళాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అంతా ఆ దేవుడు దయ అన్నయ్య. దేవుడు దయ అయితే ఎప్పట్లాగా గాలికి తిరుగుతుండేవాడిని. ఇది నాలో ఒక మంచి మనిషి తెచ్చిన మార్పు. మీరందరూ బాగుపడనయ్యా అని తిడుతూ ఉంటే నా కోపం వచ్చింది. అతను అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల నాలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను.
నా బ్రతుకు నేను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మనిషి ఎవరో తెలుసా అమ్మా? రాజా. ఆ పేరును గుర్తుకు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. వదులు ప్లీజ్. అవును జయ, ఈ పుట్టుమచ్చే లేకపోతే ఈ రాజాను నువ్వు ప్రేమించి ఉండేదానివి. ఈ పుట్టుమచ్చే లేకపోతే నువ్వు ద్వేషించే రవి చచ్చిపోయాడని నమ్ముండేదానివి. అందుకే నా గతాన్ని గుర్తు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. రవి ప్లీజ్. జ్ఞానం రాని పసితనంలో జరిగిన నిజాన్ని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద లేనిపోను ఊహించుకున్నాను. కానీ నువ్వేమిటో, నీ మనసేమిటో ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను క్షమించు. జయ, నా మనసులోని ఆశకు గుర్తు ఈ గులాబీ. నువ్వు నన్ను మన్నించి నా ఆశ నెరవేర్చే మాట అయితే ఈ గులాబీ నీ చేత్తో నువ్వే నా జల్లో పెట్టాలి. చిలిపి కాళ్ళ మీద నీ చీరగళ్ళ మీద కాస్త పైన ఇంకాస్త పైన అదే అదే నీ కన్నె మనసు, అదే అదే నీ కన్నె మనసు, అదేలే నాకు మనసు, అదేలే నాకు మనసు. తిట్టుకుంటుంది ఎందుకంట? కమ్మగాలో కౌగిలింత ఇవ్వమంటుంది. బుంగమూతి పెట్టుతోనే ముద్దులిస్తావా, రంగు రంగు పొంగులన్నీ అప్పగిస్తావా. చిలిపి కాళ్ళ మీద నీ చీరగళ్ళ మీద ఎందుకంట? అయితే ఇచ్చుకో. చిలిపి కన్ను చిటికతోనే పలపలిస్తావా, వలపు చేను పంటకొస్తే కలుపు తీస్తావా. ఆ పైన దోచేది ఏముంటది, నీ కాడ దొరకంది ఏముంటది. ఆ పైన జరిగేది చెప్పాలంటే చెప్పేది చెయ్యాలి అనిపిస్తది. అరే
చిలిపి కాళ్ళ మీద నీ చీరగళ్ళ మీద కాస్త పైన ఇంకాస్త పైన అదే అదే నీ కన్నె మనసు అదే అదే నీ కన్నె మనసు అదేలే నాకు మనసు అదేలే నాకు మనసు ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.